మనం కొంచెం గమనిస్తే పూర్ణమైనది పూర్ణమైనది పూర్ణమైనవి అని అనట్లేదు ఇక్కడ. పూర్ణమైనది అంటున్నాడు. పూర్ణమైన ది అనగా ఏదో ఒక్కదాని గురించి మాట్లాడుతున్నాం. ఇంకా ఆ పూర్ణమైనది ఏదైతే ఉందో ఆ ఒక్కటి వచ్చినప్పుడు పూర్ణము కానివి అని లేదు ఇక్కడ కూడా. పూర్ణము కానిది అని మాత్రమే ఉంది. పూర్ణము కానివి అని లేదు. గమనించాలి దయచేసి అందరూ కూడా. పూర్ణము కానిది అని మాత్రమే ఉంది. పూర్ణము కానిది అంట అది కూడా ఒక్కటే ఉంది. పూర్ణము కానిది ఆ ఒక్కటి అది కూడా లేకుండా పోతుంది అనట్లేదండి. మళ్ళీ ఒక వాక్య భాగంలో లేకుండా పోతుంది అనట్లేదు ఇక్కడ. ఏం చెప్తున్నాడు అనేసి అంటే నిరర్థకం అవుతుంది అంటున్నాడు. అది ఉంటుంది. పూర్ణం కానిది పూర్ణమైనది వచ్చినప్పుడు ఉంటుంది, ఎక్కడికి పోదు. అయితే అది నిరర్థకం అవుతుంది అని అంటున్నాడు. ఒక్కదాని గురించి మాట్లాడుతున్నాడు ముఖ్యంగా. ఆ ఒక్కటి మరొకటి వచ్చినప్పుడు నిరర్థకం అవుతుంది అంటున్నాడు. అంతే తప్పితే అనేకమైన విషయాల గురించి మాట్లాడడం లేదు. అనేకమైన విషయాలు వస్తాయి అని చెప్పట్లేదు. ఇంకా అనేకమైన విషయాలు వచ్చినప్పుడు ఈ అనేకమైన విషయాలు నిరర్థకమైపోతాయి అని కూడా చెప్పట్లేదు ఇక్కడ. ఇంకా అనేకమైన విషయాలు లేకుండా పోతాయి అని కూడా చెప్పట్లేదు. అసలు ఒక్కటి, కేవలం ఒక్కటి, అది పూర్ణమైనది. ఆ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఒక్కటి ఏదైతే ఉందో అది నిరర్థకమవుతుంది అని మాత్రమే చెప్తున్నాడు ఇక్కడ. ఇక పోతే మనం ఈ యొక్క వాక్య భాగాన్ని కొంచెం గమనించి చూసినట్టయితే దీనికి ఆధారంగా వాస్తవానికండి 10వ వచనంలో మనం చూసుకున్నట్టయితే పౌలు గారు ఒక విషయం చెబుతూ దానికి కొనసాగింపుగా చెప్పిన మాట అది. అంతేగాని ఆ యొక్క 10వ మాటని ఒక విషయంగా చెప్పలేదు పౌలు గారు. ఏం చెప్తున్నాడు ఇంతకీ అనేసి మనం 9 నుంచి ఆలోచిస్తే అర్థమవుతుంది. చదువుకున్నాము. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుతున్నాము అంటున్నాడు. ఇక విషయానికి వస్తే కొంత మట్టుకు ఎరుగుదుము అనేసి అంటే దైవ సంబంధమైన విషయాలు, భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, దైవ సంబంధమైన విషయాలు అనగా దేవుని నుంచి మనుషులకు వచ్చి చేరాల్సిన, తద్వారా మనుషులు తెలుసుకోవాల్సిన లేదా మనుషులకు తెలియబడాల్సిన విషయం ఏదైతే ఉందో అది ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక రాసే కాలానికి మనుషులకు దేవుని